ఆర్కే ఫిల్మ్ హౌస్ అంటే రాఘవేంద్రరావు గారి స్థాయిలో ఉంటుందని ఊహించాను పెట్టినప్పుడు. ఈ ప్రొడక్షన్, ఈ బ్యానర్ని సినిమాలు స్టార్ట్ చేయడానికి, సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ జరుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎంత కష్టమో బ్యానర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సినిమా శాంతాబాయ్. ఈ శాంతాబాయ్ గురించి చెప్పాలంటే, వికారాబాద్లో ఒక పెద్ద సెట్ వేసి శాంతాబాయి మహల్కి దారి అని చెప్పి ఒక బోర్డు పెట్టాం. ఆ మహల్ ఎలా ఉంటుంది, ఆ మహల్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఈ సినిమా స్టోరీ. అంటే చాలా సినిమాలు వచ్చినాయి, హర్రర్ మూవీస్. ఈ మధ్య రాజు గారి గదని, మంత్ర 2 ఇట్లాంటి చాలా సినిమాలు వచ్చినాయి. కానీ వీటన్నిటికీ విభిన్నంగా ఉంటుంది ఈ సినిమా మాత్రం. అది ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామంటే, నాకు డైరెక్టర్ సిద్ధార్థ కన్నా అని చూడటానికి, అంటే ఈ సినిమాలో ఉన్న హీరో తప్పించి అందరూ కూడా ఈ హైట్ వాళ్ళమే. శాంతాబాయి టైటిల్ రోల్ చేసే బిందు కానివ్వండి, లేదంటే సిద్ధార్థ కన్నా కానివ్వండి, మేమందరం కూడాను ఒక సమానమైన ఈక్వల్ హైట్ ఉన్నటువంటి వాళ్ళం. కానీ ఎత్తుకున్నటువంటి బాధ్యత మాత్రం చాలా ఎక్కువగా, బరువుగా ఉంది. కానీ డైరెక్టర్ తనకుండేటువంటి డెడికేషన్ ఎలా ఉంటుంది అంటే, సినిమా ఉంటే చాలు, అన్నం వద్దు ఏమీ వద్దు, సినిమా ఒక్కటి ఉంటే చాలు, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. అలా స్నానం చేయుడు, భోజనం చేయుడు, అసలు ఏం చేసామో ఏం చేస్తున్నాం అనే సంగతే గుర్తుండదు తనకి. ఆ విధంగా ఫాస్ట్గా మనం అనుకున్నటువంటి బడ్జెట్లో, అనుకున్నటువంటి సబ్జెక్టు, అనుకున్నటువంటి రేంజ్లో బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఇంతవరకు చేసినటువంటి 50% వరకు షూటింగ్ జరిగింది. వికారాబాద్ ఫారెస్ట్లో సెట్ వేసాం. ఆ సెట్లో జరుగుతుంది షూటింగ్ ఇంతవరకు కూడా. ఇప్పటి నుంచి సిటీ వర్షన్ అంతా కూడా జరగాల్సిన షూటింగ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. దీంట్లో మున్నా అనేటువంటి కొత్త అతన్ని హీరోగా పరిచయం చేస్తున్నాం. అలానే దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త ఆర్టిస్టులేనండి. పెద్ద ప్యాడింగ్ పెడితేనే సినిమా హిట్ అవుతుందని చెప్పి చాలామంది చెప్పారు. కానీ బిజినెస్ పరంగా చూసుకునే దానికంటే సినిమా కరెక్ట్గా ఆ క్యారెక్టర్స్కి కొత్త వాళ్ళైతేనే యాప్ట్ అవుతారు కాబట్టి అందరినీ కొత్త వాళ్ళని తీసుకొని సినిమా చేస్తూ ఉన్నాం. రమేష్ గారని, తర్వాత ఉమా అండ్ బిందు అయితే చాలా హైట్ తక్కువ, కానీ తను చేసే క్యారెక్టర్ వెయిట్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. నిజంగా సింపుల్గా అమ్మాయిల్లో ఎక్స్ప్రెషన్స్ చాలా ఈజీగా వస్తాయి వాళ్ళ ఫేస్లో, కానీ తను చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్కి అయితే మైండ్ బ్లోయింగ్. ఈ మూవీ ఎందుకు నచ్చింది అనే కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చూసి నచ్చేసింది, అంతే, ఫ్లాట్ అయిపోయా. సిద్ధార్థ్ గారు నాకు స్టోరీ చెప్పంగానే అసలు ఏ ముందు వెనక ఆలోచించకుండా ఓకే అని చెప్పేశాను. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సుధీర్ గారు. అలాగే సుధీర్ గారు నాకు ఎంత సపోర్ట్గా నిలిచి నన్ను ఇంత ఇదిగా ఇది చేస్తున్నారంటే నేను మాటలో చెప్పలేను. అది ఆయనకు రుణపడి ఉంటాను నేను జీవితాంతం. అసలు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుమించి నేనేం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. అసలు నేను వచ్చేసి ఈ శాంతాబాయి మూవీలో హీరోగా చేస్తున్నాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు గారు ఫోన్ చేసి, బిందు ఇలా నేను మూవీ తీస్తున్నాను, మీరు అందులో యాక్ట్ చేయాలి మెయిన్ రోల్ అని చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సార్ ఒకసారి స్టోరీ చెప్పండి, టైటిల్ నేమ్ ఏంటి అని అడగగానే శాంతాబాయ్ అని చెప్పగానే డిఫరెంట్గా అనిపించింది నాకు. అది శాంతాబాయ్ అని ఫస్ట్ నేను ఆ టైటిల్కి ఒప్పేసుకున్నాను మూవీ చేయడానికి. అండ్ స్టోరీ చెప్పారు, స్టోరీ పరంగా నాకు చాలా నచ్చింది, చాలా డిఫరెంట్ స్టోరీ. అండ్ నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా నేను చేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను. సిద్ధు గారు ఇలా చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో 50% మూవీ అయిపోయింది, ఇంకా 50% ఉంది. టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే, అందరూ శాంతాబాయి సాంగ్ వచ్చింది కదా, శాంతాబాయి సాంగ్ అనేమో అనుకుంటారు. కాకపోతే కాదు, నేను ఒక శాంతాబాయి అమ్మాయిని చూశాను నేను నా రియల్ లైఫ్లో. సో నేను అప్పటి నుంచే శాంతాబాయి టైటిల్ పెట్టుకుంటే బాగుంటుంది అని నేను ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత నాకు సుధీర్ అన్నయ్య, నాకు అన్నయ్య లేడు అంతకంటే ఎక్కువ, అతనికి వెళ్ళి స్టోరీ వినిపించగానే సిద్ధు బాగుంది, ఇంకా కొంచెం మార్పులు చేర్పులు చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పేసి నన్ను చాలా సజెస్ట్ చేశాడు. సో ఆ మాటలు వినగానే
ఒప్పేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టాడు అనుకుని ఈ స్క్రిప్ట్ రావడానికి నాకు 1.5 year పట్టిందండి. ఇంట్లో కూర్చొని ఇంకా అంటే నా ప్రపంచం ఇంకా ఇల్లు అందులో కూర్చేసుకుని 1.5 year స్క్రిప్ట్ మొత్తం రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే స్టోరీ బాగుంది, నెక్స్ట్ ఆర్టిస్టుల విషయం చూసుకో అని చెప్పేసి అన్నారు. బిందు ఆమె నాకు ఎలా దొరికిందో నాకు తెలియదు, కానీ నాకు ఒక అదృష్టం ఆమె దొరకడం. ఎందుకంటే ఇది చిన్న సినిమా, సో ఇక్కడ ప్యాడింగ్ వాళ్ళు పెట్టుకునే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను కొత్త వాళ్ళతో చేయాలని చెప్పేసి అనుకున్నాను కాబట్టి కొత్త వాళ్ళలో ది బెస్ట్ ఎవరిని అని చెప్పి ఎంక్వైరీ చేసే టైంలో నాకు బిందు పరిచయం అయింది. తనకి డైరెక్ట్గా వెళ్ళి స్టోరీ చెప్పాను, తను ఒప్పేసుకుంది, హ్యాపీ. నెక్స్ట్ హీరో మొన్న ఈక్వల్ టు ప్రభాస్లా ఉంటాడు. సో తను కూడా స్టోరీ చెప్పగానే ఓకే సిద్ధు నేను ఖచ్చితంగా ఐ డూ ఇట్ అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ కెమెరామెన్ శ్రీరమణ, ఐ లవ్ యూ. ఎందుకంటే నన్ను భరించావు నువ్వు కొంచెం సెట్లో టెన్షన్గా హడావిడిగా. నిజంగా థ్యాంక్ యూ. ముఖ్యంగా మాట్లాడాల్సింది ప్రొడ్యూసర్ గారి గురించి. ఇప్పుడైతే ఈరోజు ప్రతి పైసా ఎలా ఖర్చు పెడుతున్నాడో నేను కళ్ళతో చూస్తున్నాను. సో ఆయనకి సినిమా మంచి విజయం సాధించి అతను ఇంకొక చిన్న సినిమాని నాలాంటి డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.